హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. ఈరోజు 24 ఫ్రేమ్స్తో మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ ప్రతి సీజన్ మనం చూస్తూనే ఉంటాం, కానీ ఈ సీజన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని పెంచుకొని, అందులోనూ లేడీ ఫ్యాన్ బేస్ని పెంచుకొని అమ్మాయిల మనసు దోచుకున్న గౌతమ్ కృష్ణ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి బిగ్ బాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ గౌతమ్ గారు. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా సాంప్రదాయంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్ తర్వాత? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సో నేను వెళ్ళింది యాజ్ అ జీరో వెళ్ళిన. సో జీరో ఫ్యాన్ బేస్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరికి తెలియదు. సో ఈ 2 స్టేట్స్లో సో ఇప్పుడు గౌతమ్ అంటే ఒక రికగ్నిషన్ ఉంది, ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. సో నా వ్యక్తిత్వం నచ్చి చాలామంది నన్ను సపోర్ట్ చేసి ఓట్ చేసిన వరకు తీసుకొచ్చిండ్రు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో నేను కూడా మీకు ఫ్యాన్. థ్యాంక్ యూ. చాలా మీరు అన్నారు కదా వ్యక్తిత్వం అని, చాలా బాగా నచ్చింది నాకు అది. థ్యాంక్ యూ అండి. అక్కడ ఉండే విధానం కానీ మీ బిహేవియర్ కానీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అలాట్. సో మొత్తానికి అయితే ఫ్యాన్ బేస్ బాగా పెంచుకున్నారు, లేడీ ఫ్యాన్ బేస్ బాగా పెంచుకున్నారు. ఓకే, మీరే చెప్పాలంటే, ఎందుకంటే నాకు ఇంకా కంప్లీట్గా డైజెస్ట్ చేసుకోలే. సో 1 వీక్ అయింది ఇక బయటకు వచ్చి, వన్ ఆఫ్టర్ ది అదర్ నాకు తెలుస్తున్నాయి. సో కొంచెం మందిని కలుస్తున్నప్పుడు, అంటే నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఫస్ట్లో నేను నమ్మలే, కానీ బయటకు వచ్చి నిజంగా అందరు గుర్తుపడుతుండడం నేను బయటకు వెళ్ళినా కూడా. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది స్లోగా. దెన్ చాలామంది ఫోన్ కాల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ, సో లేడీస్, యంగ్స్టర్స్, ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, ఎవ్రీవన్ వాళ్ళ లవ్ని చూపిస్తున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. సో మీరు ఎలిమినేట్ అయ్యాక ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసాను. ఓకే. సో అంత బాధపడ్డారు, అంటే మీరు అంతగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగింది. సో ఇంకా మీ మమ్మీ డాడీ సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు అసలు. అంతే. సో అంటే అట్లని కాదు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఇట్లాంటి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని, ఎందుకంటే సో నాకు అనిపించింది నేను చేస్తూ, నా అభిప్రాయం మీద నేను నిలబడ్డా. సో నా వ్యక్తిత్వానికి సో ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందంటే, సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలామంది బాధపడ్డారు. అండ్ సో నాకు ఫోన్ చేసి కూడా చిన్నపిల్లలు, 9th క్లాస్ చదువుకున్న ఒక అమ్మాయి, దెన్ చిన్నపిల్లలు లైక్ గర్ల్స్ ఎంతోమంది, సో కాలేజెస్ నుంచి సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈవెన్ నాగ్ సార్ కూడా నా ఎలిమినేషన్ అప్పుడు చెప్పింది, సో లీస్ట్ ఓటింగ్ లేకున్నా కూడా సో వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. సో దట్ వాట్ ప్రూవ్స్, అంటే ఆడియన్స్కి నేను పెనిట్రేట్ అవ్వగలిగిన. సో ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నన్ను లైక్ మనసులో పెట్టుకున్నారని చెప్పేసి నాకు అర్థమైంది. సో వెరీ వెరీ హ్యాపీ. సో మీరు హౌస్ మొత్తంలో ఉన్నది ఒక ఎత్తు అయితే, లాస్ట్లో వచ్చేటప్పుడు ఎవిక్షన్ పాస్ అడగమంటే నేను అడగను, అది వాడిది అని చెప్పారు కదా. సో దానికి మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యారు అందరూ. సో అదే నా పర్సనాలిటీ, అదే అంటే నేను ఒక పాయింట్లో నేను స్టాండ్ తీసుకుందామని అనుకున్నా. అండ్ సో నా అంతటా నేను ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్దామని చెప్పేసి అనుకున్నా. సో ఐఎమ్ రిగ్రెట్ కూడా లేదనమాట నాకు బయటకు వచ్చేసిన అని చెప్పేసి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి. సో అట్లనే ఉన్నా, అట్లనే బయటకు వచ్చేసిన కాబట్టి. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినరు ఆ విషయంలో. నన్ను ఆదరించే ఎంతోమంది నా సపోర్టర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయినరు. వీ నో దట్ యూ విల్ నాట్ టేక్, నువ్వు తీసుకోని మాకు తెలుసు, నువ్వు చెప్పకముందే మాకు తెలుసు అన్నారు. సో ఆ నమ్మకం వాళ్ళు నా మీద ఉంచిండ్రు. అండ్ నేను అది నిలబెట్టుకున్నా. ఎందుకంటే ఎప్పుడైనా లైఫ్లో మనంతటా మనం ఏదైనా సాధించుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకునే పర్సన్ని. సో మీరు విన్ అయ్యారు, ఎలిమినేట్ అయ్యారు, కానీ విన్ అయ్యారు. లాట్ ఆఫ్ హార్ట్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్. ఎప్పటికీ ఉండిపోతారు. 100% నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ దానికైతే. చాలా ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇంత ఫ్యాన్ బేస్? లేదు అసలు, అంటే నాకైతే ఐడియా లేకుండే అంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది బయట. సో నాకు ఈవెన్ షో అది ఎలిమినేట్ అయిపోయినప్పుడు షో డైరెక్టర్ వాళ్ళు వచ్చి కూడా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన, మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది, నీకు లాట్ ఆఫ్ పాజిటివిటీ ఉంది నీ మీద అని చెప్పేసి. సో దానికి చిన్న చిన్న ట్రాల్స్, నెగిటివిటీ అదంతా 100% కామన్. అండ్ బిగ్ బాస్ లాంటి ఒక కాంట్రవర్షియల్ షో, అంటే 24/7 మనం ఏంటి, మనం చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది అక్కడ. సో అంత దాంట్లో కూడా సో ఒక 90% అయితే నేను అచీవ్ చేసిన. సో వాట్ ఐ యామ్ అన్నది నేను ప్రూవ్ చేసుకున్నాను. యా, సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దానికోసం. సో అది కప్పు కొట్టిన దానికంటే ఎక్కువ హ్యాపీ. కావాల్సింది మనకు అదే కదా, కప్ కాదు కదా. సో ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా మనుషులను అయితే గెలుచుకోలేము. సో మీరు అది గెలుచుకున్నారు. సో జనరల్ ఆడియన్స్ అయితే చాలా మంది, ఎందుకంటే సో నాకు వేరే వాళ్ళు ఎవరో చెప్పిందో, కాల్ చేసిందో కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు సమ్ ర్యాండమ్ స్ట్రేంజర్స్ కలిసి
సో మీరు చాలా బాగా గేమ్ ఆడినరు, సో మీరు అసలు ఎలిమినేట్ అవుతారని అనుకోలేదు, నా గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్యాన్, లేకపోతే మా సిస్టర్ నీ ఫ్యాన్ అని చెప్పేసి చాలామంది లైక్ వాళ్ళు కూడా నా ఫ్యాన్ అని చెప్పేసి, సో పర్టికులర్లీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు సో ఆ హ్యాపీనెస్ అయితే ఇమెన్స్ అనమాట. ఇంకా సో అందరూ కూడా మీరు లాస్ట్ వీక్ వరకు టాప్ 3లో అయితే ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఇలా 13th వీక్లో ఎలిమినేట్ అవుతారన్న థాట్ ఎవరికి లేదు అసలు, బికాస్ నెగిటివిటీ అనేది లేదు మీ పైన. సో మీకు ఎలా అనిపించింది? సో ఇట్స్ ఓకే, నేను అంటే అది ఏ విషయం వల్ల అయినో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కదా, సో ఐఎమ్ జస్ట్ ఏ కంటెస్టెంట్ ఓవర్ దేర్. కానీ నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఏదో ఒకటైతే సాధించిన, సో చాలా పాజిటివిటీతో బయటకు వచ్చిన. సో నేను తీసుకున్న స్టాండ్ని చాలామంది గౌరవించిండ్రు, చాలామంది నా వ్యక్తిత్వాన్ని గౌరవించిండ్రు, సో చాలామంది సపోర్ట్ చేసిండ్రు. సో అది చాలా, అంటే 13 వీక్స్ 14 వీక్స్ అని కాదు ఇక్కడ మ్యాటర్. సో ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగినామా లేదా అన్నదే సో వాట్ మ్యాటర్స్ నాకైతే. బట్ డెఫినెట్గా మీకు అనిపించకపోవచ్చు, మీ ఫ్యాన్స్ కనిపిస్తుండొచ్చు, అంటే ఆ టాప్ 3 వరకు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. 100% అంటే ఫీల్ అవుతారు, కానీ ఇక వాళ్ళు డోంట్ బీ సాడ్. నేనైతే చాలా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన, చాలా పాజిటివిటీతోని. సో దీన్నే నిలబెట్టుకొని ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేస్తా. అండ్ ఏదైనా నాకు వీలైనంత వరకు నేను సోషల్ మీడియాలో కానీ టచ్లో ఉండడం కానీ, లేకపోతే ఏదైనా షోస్ కూడా మళ్ళీ ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే నేను చేయొచ్చు. సో వాళ్ళకి ఫ్యాన్స్కి అయితే అవైలబిలిటీలో ఉంటాయి, బిగ్ బాస్లో ఉన్న దానికంటే ఇంకెక్కువ అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు, ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్నా కాబట్టి. సో ఐ విల్ కీప్ ఆన్ మీటింగ్ దెమ్. ప్రతి ఒక్క టౌన్కి కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ ఫిల్మ్కి. సో టూర్ లాగా పెట్టుకొని, సో టౌన్స్ కూడా లైక్ విజయవాడ, వైజాగ్, గుంటూరు, తిరుపతి, అనంతపూర్, చిత్తూరు, దెన్ కరీంనగర్, వరంగల్, సూర్యాపేట్, నల్గొండ, సో అన్ని ప్రతి చోట నుంచి చాలా ఇమ్మెన్స్ సపోర్ట్ దొరికింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఇంకా నాకు లైక్ కాలేజెస్కి, కాలేజ్ స్టూడెంట్స్కి. సో వాళ్ళ కాలేజ్ బల్క్గా లైక్ నా ఫ్యాన్స్ ఉన్నారంట చాలా కాలేజెస్లో. సో వాళ్ళ క్లాస్ మొత్తం నా ఫ్యాన్స్ అంట. సో వాళ్ళు చాలామంది వీడియో కాల్ చేసిండ్రు, అందరితో మాట్లాడిన. సో కొంచెం మందిని ఇంకా మిస్ అయినా. సో నేను రెగ్యులర్గా అందరికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. నన్ను కూడా అడిగారు యాక్చువల్గా, మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశా కదా, చాలా మంది అంటే ఇంటర్వ్యూ చేసి నా చుట్టుపక్కల నా రిలేటివ్స్ కానీ మా ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇలా గౌతమ్ మీకు తెలుసా, ఒకసారి మాకు వస్తే పరిచయం చేయండి, అట్లా చాలా మంది అడిగారు. నాకు అనిపించింది, అంటే ఒక పర్సన్కి ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందా, ఒక పర్సన్ ఇంత ఇష్టపడతారా అనిపించింది, నాకే అనిపించింది పర్సనల్గా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అమ్మ వచ్చినప్పుడు చెప్పింది, కానీ అప్పుడు జస్ట్ చెప్పింది మాటల్లో విన్నా. అంటే మంచి చాలా మంది అడుగుతున్నారు, అండ్ మెయిన్లీ అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఇంత లెవెల్ ఆఫ్ ఉంది అని నేను ఫస్ట్ హ్యాండెడ్గా ఎక్స్పీరియన్స్ చేసింది బయటకు వచ్చిన తర్వాతనే. సో చాలా చాలా సంతోషంగా. సో బయటకు వచ్చాక ఎవరైనా అమ్మాయిలు డైరెక్ట్గా మీట్ అయ్యారా? సో మీట్ అవ్వడం అంటే నార్మల్, ఐ మీన్ ఇలా బయటికి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు వచ్చి పలకరించడం కానీ మాట్లాడినా. సో ఎవరు వచ్చి మాట్లాడుతా. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో అండ్ నేను నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఒక నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసిన కాబట్టి సో ఐ నో వాట్ ఇట్ మీన్స్. అంటే ఈ స్టేజ్కి నేను రీచ్ కావడానికి లైక్ మా పేరెంట్స్ కూడా ఎంతో లైక్ కష్టపడ్డారు, ఎంతో వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. అండ్ ఫైనల్లీ నేను ఏ స్టేజ్కి రీచ్ అయినో కానీ సో ఒక మెట్ అయితే ఎదిగిన కదా లైఫ్లో అన్నదానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఫర్దర్గా నేను నా ప్యాషన్ ఏంటంటే ఫిల్మ్స్ చేయాలని. సో బయటికి రాగానే నాకు చాలామంది అప్రోచ్ అయినరు, సో వాళ్ళ ఫిల్మ్స్లో యాక్ట్ చేద్దామని చెప్పేసి. సో ఒక ఫిల్మ్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది, థ్యాంక్ యూ. సో అది వెరీ సూన్ ముందుకు రాబోతుంది. అండ్ 2 more ఫిల్మ్స్ సైన్ చేసిన. సో ఇంకా స్క్రిప్ట్స్ కూడా వింటున్నా, మంచి ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటే 100% యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తా. సూపర్. అయితే హీరోగా ఇంకొక 2 సినిమాలతో మా ముందుకు కంటిన్యూస్గా ఇప్పటి నుంచి లైక్ ఇయర్లీ అట్లీస్ట్ 5 ఫిల్మ్స్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. వితౌట్ ఎనీ రెస్ట్ కంటిన్యూస్గా వర్క్ మోడ్లోనే ఉంటా. సో ఆడియన్స్కి ఎంత వీలైతే అంత వాళ్ళ చేరువలోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. ఓకే. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన అందరినీ అడిగే కామన్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఒక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి, అన్ని వీక్స్ అలా ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా. డెఫినెట్గా ప్రతి మనిషిలో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, ఫ్యామిలీని మిస్ అవుతారు. మీకు ఎలా అనిపించింది? అప్పుడప్పుడు అమ్మని మిస్ అయినప్పుడు కొంచెం, లేకుంటే అప్పుడప్పుడు ఎమోషనల్లీ వీక్గా అనిపించిన, అంటే సడన్గా మనకు తెలియని కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. దెన్ కొన్ని లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్స్ గుర్తుకు రావచ్చు. అవన్నీ అప్పుడు కొంచెం లో అవుతా, అప్పుడు అమ్మని తలుచుకునేవాడిని. సో అప్పుడప్పుడు చెప్పేవాడిని, కొన్ని ఎపిసోడ్స్లో కూడా వచ్చినాయి చూసిన నేను. సో తలుచుకునేవాడిని. కానీ ఇక
మైండ్ని ప్రిపేర్ చేసుకునేవాడిని మళ్ళీ. సో Strong గా ఉండాలి. మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి, సో ఒక పర్పస్తో వచ్చినాం, సో అది చేయాలని చెప్పేసి, సో ఆ స్ట్రెంత్ మెయింటైన్ చేసిన. సో అందరికన్నా కూడా మీ ఫ్యాన్స్ కన్నా మీకన్నా కూడా మీ మమ్మీ ఎక్కువ హ్యాపీ అనుకుంటా. అవును, వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే సో ఇంత లైఫ్ ఆవిడ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక నేషనల్ టెలివిజన్లో నన్ను చూడడం, అండ్ మమ్మీ కూడా ఫ్యామిలీ వీక్ అప్పుడు రావడం. సో అందరు చాలామంది ఫ్యాన్స్, లైక్ మా మదర్ కూడా ఫ్యాన్ అయిపోయినారు ఆవిడ లవ్కి. సో చాలామంది ఆవిడతో మాట్లాడుతున్నారంట. సో అది ప్రౌడెస్ట్ మూమెంట్ కదా ఏ మదర్కైనా లైఫ్లో. సో అది నాకు చాలా హ్యాపీ. అవును, చాలా అందరినీ దగ్గరికి తీసుకున్నారు, నేనున్నాను నాన్న అని చెప్పారు, చాలా బాగా అనిపించారు ఆవిడని చూస్తే. ఓకే, ఇంకా స్కూల్లో మీ మమ్మీ వాళ్ళ స్కూల్లో కూడా చాలా మంది చాలా వెరీ హ్యాపీ. అక్కడ కూడా క్రియేట్ అయ్యారు. అసలు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకుంటా మీ మమ్మీకి ఎక్కువ వచ్చారు కాబట్టి. ఓకే, సో ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే కనుక మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఉమెన్స్ వీక్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకు ఆలోచన ఎలా వచ్చింది? సో నాకు ఆ థాట్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయిందంటే, యాక్చువల్గా ఇప్పుడు వరకు సో అన్ని కెప్టెన్సీలు అవుతున్నాయి. యూజువల్లీ కెప్టెన్సీ అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక అథారిటీ అనుకుంటారు, అంటే వాళ్ళతో ఈ పని చేయాలి, వీళ్ళతో ఈ పని చేయాలి అని చెప్పేసి ఒక అథారిటీ అనుకుంటారు. కానీ సో నాగ్ సార్ కూడా చెప్పింది, వాళ్ళు చెప్పింది హీఈస్ ద సెకండ్ బిగ్ బాస్ ఆఫ్ ద హౌస్. కెప్టెన్ అనేవాడికి అంత రైట్ ఉంది. సో ఇంటి నియమాలనే మార్చేయచ్చు అనమాట. సో అట్లాంటి టైంలో ఏదైనా ఒక రెవల్యూషనరీ ఐడియా, అంటే రెవల్యూషనరీ అనే కాదు కానీ, సో నాకు నా లైఫ్లో ఉమెన్ నేను ఈ స్టేజ్లో ఉండడానికి చాలా హెల్ప్ అయినరు. మా మదర్ కానీ, లైక్ మా ఫ్యామిలీ, అమ్మమ్మ కానీ చాలా సపోర్ట్ అనమాట వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఆ ఉమెన్ లేకపోతే సో వాళ్ళు ఈ స్టేజ్లో ఉండరు. సో నేను అక్కడ చెప్పేటప్పుడు కూడా ఒక పర్టికులర్ స్టేట్మెంట్ చెప్పిన, అంటే మన ఇల్లు చక్కబెట్టడానికి కానీ, సో మనం బయటికి వెళ్ళి కష్టపడడానికి కానీ, సో ఒక అబ్బాయి వెళ్ళి కష్టపడాలి అన్న. ఇప్పుడు ఈవెన్ ఈ జనరేషన్లో లైక్ అమ్మాయిలు ఇంట్లో కష్టపడుతున్నారు, బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. సో వాళ్ళకి ఆ డబల్ డ్యూటీ, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని రైజ్ చేయాలి. సో అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ఉమెన్ కోసం, అండ్ మన షో చూసేది ఎంతోమంది లేడీస్ ఉంటారు. సో వాళ్ళందరి కోసం మనము ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాం వాళ్ళకి, అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ సో వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఆచరిస్తారు, వాళ్ళు చూపించి చూడండి ఇట్లాంటి ఒకటి వీక్ అని ఎంతోమంది మెన్ ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళ ఇంట్లో మీరు పనులు చేయకండి, ఈ వీక్ మొత్తం మేము చేస్తాం పనులు మీకోసం ట్రిబ్యూట్ లాగా అని. సో ఆ ఐడియాతోని నేను పెట్టిన, అండ్ ఇట్ బికేమ్ హ్యూజ్ సక్సెస్. బయట నాకు వచ్చిన తర్వాత తెలిసింది, ఎందుకంటే నేను ఒకటి చూసాను కూడా, నేను పోస్ట్ చూసిన, లైక్ చాలా మంది పెద్ద పెద్ద లైక్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ట్వీట్ చేసిండ్రంట. దాని తర్వాత ఆర్టికల్స్ చాలా పబ్లిష్ అయినాయంట పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఒకటి వచ్చిందంటే లైక్ ఓన్లీ కెప్టెన్ ఇన్ ఆల్ బిగ్ బాస్ సీజన్స్ ఇన్ తెలుగు, హిందీ, అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ టు పుట్ ఏ ఉమెన్స్ వీక్, వాళ్ళకి ట్రిబ్యూట్ ఇస్తూ, ఉమెన్కి ట్రిబ్యూట్ ఇస్తూ అట్లా చేసిన ఏకైక కెప్టెన్ బిగ్ బాస్ హిస్టరీ అని ఒకటి వచ్చింది. సో అది నాకు చాలా ఇమ్మెన్స్ హ్యాపీనెస్ నిలిచిపోతుంది, అలా ఉండిపోతుంది. సో మీ మదర్ ఎక్కువ ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటారు కదా యాజ్ ఎ ఉమెన్. అవును, 100%. ఏమన్నారు ఆవిడ? చాలా హ్యాపీ ఫీల్ అయింది మమ్మీ. సో అంటే ఇంత మెచ్యూర్డ్గా ఇంత స్టాండ్ తీసుకుంటాం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా హ్యాపీ, ఎందుకంటే మమ్మీ వర్క్ చేసేది కూడా గర్ల్స్ స్కూల్ అనమాట. సో అక్కడ లేడీస్ కానీ లైక్ గర్ల్స్ కానీ వాళ్ళు చాలా హ్యాపీ. అండ్ ఎవ్రీవన్, అంటే ఇట్స్ డెడికేటెడ్ టు నాట్ జస్ట్ మై మదర్ అండ్ నా ఫ్యామిలీ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క లేడీకి. సో దిస్ ఈస్ డెడికేటెడ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో మొత్తానికి లేడీ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. సో బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ వచ్చినా కూడా లేడీ ఫ్యాన్ బేస్ మీకు బాగా వచ్చింది. సో హౌస్లో ఒక హీరో మెటీరియల్ అంటే గౌతమ్ అనే చెప్పుకోవాలి. సో మీరేం చెప్తారు దాని మీద? సో అది చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఇట్లాంటివి. సో నేను దానికి చాలా హ్యాపీ, ఇంకేం చెప్పలేను. సో మంచి ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. సో దాన్ని ఇంకా నేను మ్యాక్సిమం నిలబెట్టుకొని, సో ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ, సో మంచి మంచి మూవీస్తో ఎంటర్టైన్ చేస్తా ఆడియన్స్ని, ఉమెన్ని, ఎవ్రీవన్ చేయాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు సో సినిమా కోసం. బిగ్ బాస్ నుంచి గౌతమ్ బయటకు వచ్చాడు కాబట్టి గౌతమ్ని మళ్ళీ స్క్రీన్లో చూడాలని డెఫినెట్గా వెయిట్ చేస్తారు. 100%. ఇప్పుడు ఇంకా నన్ను రీఇన్వెంట్ చేసుకుంటూ ఉంటాను. అంటే హౌస్లో అయినా సో ఒక ప్రాపర్ డైట్ కానీ, లేకపోతే అంత మనము ఫిట్నెస్ కానీ, లేకపోతే అంత మెయింటైన్ చేసుకోలేము ఒక పాయింట్ తర్వాత, 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత.
సో నేను బయటకు వచ్చి ఇంకా నేను దాని మీద రీవర్క్ చేయడం స్టార్ట్ చేసిన లైక్ సో లాస్ట్ 1 వీక్గా నేను ప్రాపర్గా వర్కౌట్ చేయడం కానీ సో మళ్ళీ కొంచెం షేప్లోకి వచ్చిన. సన్నగా ఉన్నారా మీరు, లావ్ అయ్యారా బిగ్ సో బాస్? రెండు పైకి కిందకి ఫ్లక్చువేట్ అయితే ఉండేది, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని హౌస్ టాస్క్లు 28 చికెన్ పీసెస్ అని బర్గర్స్ అని సో అవన్నీ ఉంటాయి. సో మెయింటైన్ చేసుకోవడం కష్టం అక్కడ, అట్లాంటి దాంట్లో ఎక్కువ ఫిట్గా ఉన్న పీపుల్కి ఇంకా కష్టం. సో మళ్ళీ మీరు చాలా కష్టపడి అవును ఈ బాడీ బిల్డ్ చేసుకొని వెళ్ళి అక్కడ డైట్ లేకపోయేసరికి కొంచెం కొన్ని ప్లేసెస్లో ఇబ్బంది పడ్డా. కానీ ఇక దెన్ అందుకే మళ్ళీ బయటికి రాగానే ఐ స్టార్టెడ్ రీవర్కింగ్, ఎందుకంటే షూట్స్కి వాటికి వీటికి ఉండాలని. సో ఇప్పటి నుంచి నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ ఇంకా బెటర్ అవుతూ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో చేస్తూ ఉంటా. సో ఆడియన్స్కి ఎప్పటికప్పుడు అవైలబిలిటీలో అయితే ఉంటా 100%. డెఫినెట్గా ఉండాలి కూడా. సో మీ ఈ హిస్టరీ గురించి చెప్పండి. మీరు చాలా లావుగా ఉండేవాళ్ళు సన్నగా అయ్యారు అని చెప్పి విన్నాము, దాని గురించి ఒకసారి చెప్పండి. నేనంటే చాలా లావు ఉండేవాడిని లైక్ కాలేజ్ డేస్లో అట్లా. దాని తర్వాత సో యాక్టింగ్ మీద ప్యాషన్ అండ్ మూవీస్ మీద ప్యాషన్తో దీంతోనే సో షేప్లోకి రావాలి అని చెప్పేసి ప్రాపర్ ఫిట్ అవ్వాలని చెప్పి సో డైట్ అండ్ వర్కౌట్ అట్లా. అంటే నా బాడీ టైప్ ఎట్లా అంటే కొంచెం రైస్ ఎక్కువ తిన్నా ఏం తిన్నాడు వెంటనే ఫ్యాట్ వచ్చేస్తుంది. సో దీన్ని మెడికల్ దాంట్లో ఎండోమోర్ఫిజం అంటారు అనమాట. సో నా బాడీ టైప్ అట్లాంటి. సో లోపల కొన్ని ప్లేసెస్లో కష్టమైంది, అప్పుడప్పుడు కొన్ని వీక్స్ లావ్ అయినా మళ్ళీ తినడం ఆపేసేవాడిని, అప్పుడు మళ్ళీ సన్నగా అయినా. సో అట్లా కొంచెం అప్ అండ్ డౌన్ అయింది. కానీ ఇక్కడ బయట అయితే ఇక ఇప్పుడు తప్పదు, మూవీస్కి మెయింటైన్ చేసుకోవాలి. మీకు అవన్నీ తెలుసు, మరి మాలాంటి వాళ్ళకి నేను పెడుతుంటాను నా సోషల్ మీడియాలో లైక్ నా డైట్ కానీ అదంతా పెడుతూ ఉంటా. సో ఫాలో అవ్వండి. సో ఓకే, సో ఫాలో అవుతుంది. చెప్పండి మన టిప్స్ అమ్మాయిల బ్యూటీ కోసం కానీ మీ గ్లామర్. అంటే ఏం లేదు, లైక్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, ఈట్ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్ ఇంటేక్ తీసుకోవచ్చు డైలీ. దెన్ కార్బ్స్ కట్ చేసి, అంటే రైస్ ఇట్లాంటివి కట్ చేసి, సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటే సో ఫిట్గా ఉంటారు. కొంచెం వర్కౌట్ వీక్లీ అట్లీస్ట్ 3-4 times వర్కౌట్ చేస్తే ఫిట్గా ఉంటారు. ఓకే, సో అశ్వత్థామ 2.0 అంటే ఏంటి? సో అశ్వత్థామ అంటే చావులేనివాడని సో నేను పెట్టింది. అంటే వాళ్ళు అందరు కలిసి ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు కాబట్టి యూ కాంట్ డూ దట్ టు మీ అని నేను ఐ వాంటెడ్ టు ప్రూవ్. అండ్ ఫస్ట్లో యాక్చువల్లీ అందరు అనుకున్నది కూడా ఒక 3-4 weeks ఉండి వెళ్ళిపోతాడు అని మాట్లాడుకునే వాళ్ళు అనమాట. సో అంటే కొంచెం వాళ్ళు సీనియర్ యాక్టర్స్, సో అందరితోని జెల్ అవ్వడం కానీ సో అంత ఫ్యాన్ బేస్ కూడా ఉండదు కదా వీడికని అట్లా ఫీల్ అయినారు. కానీ సో 13 weeks వరకు సస్టైన్ అవ్వగలిగిన అంటే ఆ చేంజ్డ్ మైండ్ సెట్తో వచ్చి నేను అంత స్ట్రాంగ్గా అక్కడ నిలబడ్డా కాబట్టే సో నేను 13 weeks నిలబడ్డా అని. సో దట్ ఈజ్ మై చేంజింగ్ పాయింట్ ఇన్ ద గేమ్ అని అనుకోవచ్చు, Chapter 2 అనుకోవచ్చు. సో అక్కడితోనే నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డా, ఎవరికి భయపడలేదు. మీరు చూస్తే ఫస్ట్లో నేను కొంచెం మందికి లైక్ భయపడడం కానీ లేకపోతే అరే ఎందుకులే అని ఒక చిన్న ఆ ఫీలింగ్ ఉండేది. కానీ ఎప్పుడైతే నాకు ఆ బబుల్ బర్స్ట్ అయిందో అప్పుడు ఐ వెంట్ అవుట్ అండ్ అవుట్. అంటే గేమ్లో ఎవరైనా ఒకటే, సో పర్సనల్ లెవెల్లో ఎవరికి ఏం అనలేదు కానీ సో గేమ్లో ఎవరైనా ఒకటే. సో ఎక్కడైనా నాకు ఇది చేస్తుంది తప్పు అని అభిప్రాయం అనిపిస్తే వెంటనే నేను అక్కడ స్టాండ్ తీసుకునేవాడిని. నా కోసం నేను స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా ఇంకా ఆ పాయింట్లో. సూపర్. సో మీకంటూ ఒక మంచి మార్క్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే ఈ అశ్వత్థామ 2.0 కానీ డాక్టర్ బాబు అని చెప్పేసి, లేదంటే ఈ ఉమెన్స్ వీక్, లేదంటే మీ క్యారెక్టర్ కానీ మీ బిహేవియర్ కానీ, అంటే ఒక మాట మీద ఉంటే ఇప్పుడు శివాజీ గారి గురించి కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక మాట మీద ఉంటే అదే మాట మీద అక్కడ ఉన్న వీక్స్ అన్ని కూడా కంటిన్యూ అయ్యారు. ఎవరు ఏదో అనుకుంటారనో లేదా నాగ్ సార్ వచ్చి తిడతారనో లేదా ఏదో అంటారని లేదు, అది ఒకటే మాట మీద ఉన్నారు. అండ్ ఇంకొకటి మీకు ఏదనిపించిందో అది డైరెక్ట్గా చెప్పారు, కానీ ఎప్పుడు కూడా వెనకాల వచ్చి మాట్లాడలేదు. సో ఇదంతా దీనికి ఇంప్రెస్ అయ్యారు జనాలు. ఫస్ట్ దీని గురించి ఏం చెప్తారు? సో అదే నా అభిప్రాయాల్ని, నా వ్యక్తిత్వాన్ని, సో నాకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది లైఫ్ మీద, నాకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో నేను ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నానో సో నేను అది చెప్పాలని అనుకున్నా. సో ఆ గేమ్ని ఏ దృష్టితో చూస్తున్నా, అక్కడ ఉన్న వ్యక్తుల్ని కానీ నా అభిప్రాయాల్ని సో పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టు వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో అది తప్ప రైటా, ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రెండు పాయింట్ ఆఫ్ వ్యూసే. కరెక్ట్ రైట్ అన్నది, కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నది ఉండదు నా ఉద్దేశంలో. సో ఆ పర్టికులర్ పాయింట్లో నాకు ఏదనిపించిందో సో ఆ స్టాండ్ మీద నేను 100% ఉండేవాడిని. సో ఎవరేమంటారు రిగార్డ్లెస్ అన్నది పక్కన పెట్టేసి. సో
సో అందుకే నేను ఫిక్స్ అయిపోయినా, నేను ఏ వీక్ వెళ్ళిపోవడానికైనా రెడీ. నేను అనుకున్న ఒక 8-9 వీక్స్ తర్వాత, అవును, సో ఐ వాజ్ రెడీ. తీసేసి టోస్ తీయండి వెళ్ళిపోతా. సో ఐ వాజ్ రెడీ, బట్ నాకు ఒక స్ట్రాంగ్ వ్యక్తిత్వాన్ని అయితే బిల్డ్ చేసుకున్న లోపల. సో దాని మీదనే అంటే ఫియర్లెస్గా ఉండాలి, ఫియర్లెస్ ఫైటర్ లాగా ఫైట్ చేయాలి. ఓడిపోతామా గెలుస్తామా అన్నది మ్యాటర్ కాదు, లెట్స్ బీ ఏ ఫైటర్ అని ఫిక్స్ అయిపోయినా అనమాట ఒక పాయింట్లో అయితే. ఓకే, సో ఏంటి ఆ మైక్ తీసేసి ఆ కోపం, ఆ ఆవేశం ఎందుకు అంత అంటే మూమెంట్లో కొంచెం ట్రిగర్ అయినా. సో కరెక్ట్ ఆర్ రాంగ్ అండి, నేను ఎవరినేం అనలేదు కదా, ఏం చేయలేదు. అది నా ఎమోషన్ అనుకోవడం కరెక్టేనా అంటే ఆ ఎమోషనల్ మూమెంట్ లో, సో ఆ రేజ్ లో అది వచ్చేస్తుంది. ఇంకా మనము నేను ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఒక పాయింట్ దాటిన తర్వాత ఎవరికైనా కోపం ఒక యాజ్ ఎ యంగ్స్టర్. సో సో ఉంటుంది నాకు 100%. నేను ఎంత చాలా ట్రై చేసిన, ఓపిక్గా ఉందాము అట్లా ఇట్లా చాలా మూమెంట్స్లో చాలా కంట్రోల్ కూడా చేసుకున్నా, కానీ ఫ్యూ మూమెంట్స్లో అది కట్టలించుకొని వచ్చేసింది బయటికి. సో ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఫర్ ఎనీథింగ్. సో ఆడియన్స్కి అది కూడా ఒక కైండ్ ఆఫ్ వాళ్ళు ఎంటర్టైన్మెంటే కదా, వాళ్ళు చూసి ఏమైంది అన్న క్యూరియాసిటీ వచ్చింది. సో అది అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్స్ అనమాట, హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని. సో ఏంటి శుభశ్రీ గురించి ఏం చెప్తారు? షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సో బయటకు వచ్చినప్పుడు నాకు కొన్ని విన్నా, నేను ఇట్లా చెప్పిందని. సో అందుకే వెళ్ళి తనతో వెంటనే సో కాల్ చేసి నేను కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుట్ చేసుకున్నా. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ కూడా తన ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ రైట్ నో. నాకు ఏ పర్సన్ మీద చెప్పాలంటే సో ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కానీ నెగిటివిటీ కానీ ఏం లేదు, అందరి గురించి నాకు పాజిటివ్. అందుకే నేను ఎప్పుడు చెప్పినా కూడా పర్స్పెక్టివ్ అనే చెప్పేవాడిని, ఇది మీ పర్స్పెక్టివ్, ఇది నా పర్స్పెక్టివ్ అని. సో ప్రతి మనిషిలో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఫ్లాస్, ఎట్ ది సేమ్ టైం గుడ్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది ప్రతి మనిషిలో. సో వీడు చెడ్డోడు అని మాత్రం నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కూడా. సో 100% ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో అందరికీ సో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. సో వచ్చేసిన వాళ్ళ దగ్గర కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అది గేమ్. అక్కడ ఒక 15-20 మంది కలిసి ఒకడే విన్నర్ అవుతాడు. అక్కడ మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టు కాదు, ఏదో ఒకటి వాళ్ళు సాధించుకొని వస్తున్నారు కదా బయటికి. సో అట్లనే నేను కూడా సంథింగ్ ఒకటి సాధించుకున్నా. సో ఇంతమందికి రీచ్ అయినా, జనాలకి నచ్చిన, సో అది నాకు చాలు. సో డెఫినెట్గా మీ లైఫ్లో గుర్తుండిపోయేది 100%. దిస్ ఈజ్ అంటే బిగ్ బాస్ సీజన్ 7 అంటే లైక్ నా లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి, నా కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. సో ఇట్ విల్ బీ మోస్ట్ రిమార్కబుల్. సినిమా చేసినా కూడా మీకు ఫ్యాన్ బేస్ ఉంది, బట్ ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తో మీకు ఇంకా పెరిగింది. అవును, 100%. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం నచ్చి సో అతనికి ఫ్యాన్స్ అవ్వడం అన్నది మూవీస్లో జరగదు. మూవీస్లో ఏదైనా సూపర్ డూపర్ హిట్ అయితే మూవీ, సో అప్పుడు నచ్చడం, ఒక కల్ట్ ఫ్యాన్ బేస్, అప్పుడు కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవుట్ ఆఫ్ లక్ అనమాట, 100లో ఒకళ్ళకి జరుగుతుంది. కానీ ఇక్కడైతే ప్యూర్లీ అంటే నా వ్యక్తిగతంగా సో నేను నచ్చి, సో చాలా మంది అవును, సో చాలా మంది నా వ్యక్తిగతంగా నచ్చి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చి, నా పాయింట్స్ నచ్చి, సో నా బిహేవియర్ నచ్చి, సో చిన్న ఫ్లాస్ ఉన్నా కూడా వాటిని ఇది ఒక్కటే కాదు, వీళ్ళు చాలా మంచి పాయింట్స్ కూడా ఉన్నాయని రియలైజ్ అయ్యి ఎంతోమంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో అది నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు? ఏది రిలీజ్ అవ్వబోతుంది? నెక్స్ట్ వెరీ సూన్ రిలీజ్ కాబోతుంది. నేను విత్ ఇన్ డిసెంబర్లోనే మేము సాంగ్స్ ఒక 1 సాంగ్ అండ్ టీజర్ అండ్ పోస్టర్ ప్లాన్ చేస్తున్నాము. సో టైటిల్ ఆ పోస్టర్తోనే నేను బయటికి చెప్తా. సో వెరీ క్లీన్ యూ సర్టిఫికేట్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ డ్రామా. నేను నచ్చిన చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్కి, యంగ్స్టర్స్కి బాగా నచ్చుతుంది సినిమా. సో మంచి మూవీ, అంటే మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మంచి లైఫ్ గురించి, ఒక కెరియర్ గురించి, వాడు ఎట్లా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి సో చాలా కష్టపడతాడు అనమాట, ఒక మిడిల్ క్లాస్ గై. సో వాడి లైఫ్ జర్నీ లాగా ఉంటుంది అనమాట, చాలా లైక్ బ్యూటిఫుల్ స్టోరీ. సో కో యాక్టర్స్ గురించి చెప్తారా? ఈ మూవీలో లైక్ శ్వేతా అవస్థి అండ్ రమ్య పసుపులేటి అని, దే ఆర్ రిలేటివ్లీ న్యూ, ఫ్యూ ఫిల్మ్స్ చేశారు ఇంతకుముందు. సో వాళ్ళు చేశారు. సో చాలా బాగా, పోసాని కృష్ణమురళి గారు ఫాదర్ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. మూవీకి మైల్ స్టోన్ అనమాట ఆయన క్యారెక్టరైజేషన్, చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్. మూవీని డ్రైవ్ చేసేది ఫాదర్ ఎమోషనే. సో ఆయన క్యారెక్టరైజేషన్. అండ్ అనితా చౌదరి గారు మదర్ క్యారెక్టర్ చేశారు.
నైస్. సో అండ్ ఫ్యూ మోర్ యాక్టర్స్, షఫీ గారు, దెన్ లైక్ భద్రం గారు, సో ఫ్యూ మోర్ యాక్టర్స్. ఓకే. సో ఎప్పుడు రిలీజ్ అవబోతుంది మూవీ? అది రిలీజ్ అన్నది మేము ఒకసారి ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ 2024 స్టార్టింగ్లోనే ఉంటుంది. సో Jan-Feb-లో ప్లాన్ చేస్తాము. 2024 అంటే 1 year అనుకుంటారు. లేదు 1 month 1.5 months, ఎందుకంటే షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. సో అంటే నేను వెళ్ళకముందే నేను కొంచెం పార్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళినా, ఇప్పుడు రాగానే నేను స్టార్ట్ చేసేసిన. సో ఒక 15-20 డేస్లో కంప్లీట్ అది ర్యాప్ అయిపోయి ఆల్రెడీ ఎడిటింగ్ అదంతా మిగతా స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ప్యారలల్గా అయిపోతుంది వర్క్. ఓకే. సో ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు మరి? ప్రతి ఒక్క టౌన్కి వెళ్తా. అండ్ ఇప్పుడు ఎందుకంటే నాకు ఎంతోమంది ఎన్నో టౌన్స్ నుంచి కూడా లవ్ పంపించిండ్రు, వాళ్ళందరూ నన్ను వచ్చి ఇక్కడికి వచ్చి కలవలేరు. సో నేనే పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, టౌన్స్కి వెళ్ళి, సో టౌన్ టూర్స్ చేస్తా. సో మూవీ ప్రమోషన్స్ అన్నది జస్ట్ నాకు సాకు తప్ప వాళ్ళని కలవాలని ఎక్కువ ఉంది. సో వాళ్ళలోకి, జనంలోకి కూడా ఫిల్మ్ని తీసుకెళ్తా. అట్ ది సేమ్ టైం నన్ను ఇంత లవ్ చేసిన వాళ్ళని నేను ఒకసారి కలిసి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా. సో ఐ విల్ బి షేరింగ్ మై మూమెంట్స్ విత్ దెమ్ అండ్ వాళ్ళతో మాట్లాడతా, టైం స్పెండ్ చేస్తా. ఓకే. సో మీకు ఇప్పుడు సినిమాలలో ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ఇంట్రెస్ట్, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్? లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది ఒక టర్న్ తీసుకొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అప్రోచ్కి మారిపోయింది. సో ఓటీటీ రావడం వల్ల అండ్ లైక్ మూవీస్ నేషనలైజ్ అయిపోవడం వల్ల, సో హాలీవుడ్ మూవీస్ చాలా చూస్తున్నారు. సో ఇప్పుడు మంచి మంచి ఫిల్మ్స్ మన దగ్గర, సో లైక్ రాజమౌళి గారు అట్లాంటి వాళ్ళ వల్ల చాలా ఒక అప్రోచ్ అన్నది మారిపోయింది మూవీస్కి. సో ఓల్డ్ స్టైల్ ఆఫ్ అది కాకుండా కొంచెం మంచి రిఫ్రెషింగ్, ఇప్పుడున్న ప్యాటర్న్లో, ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా సో వచ్చే స్టోరీస్. అంటే నేను పర్సనల్లీ యాజ్ అన్ యంగ్స్టర్, నేను ఇప్పుడున్న ఈ చేంజ్కి నాకు నచ్చిన చేంజ్, ఒక వెరీ గుడ్ పాజిటివ్ చేంజ్ అనమాట ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి. సో అట్లాంటి మూవీస్లో చేయాలని నాకు కోరిక. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, మంచి కాన్సెప్ట్, సో దానికి నేను సెట్ అవుతా, జస్టిఫికేషన్ చేస్తా అని నమ్మి నా దగ్గరకు వస్తే 100% నాకు నచ్చితే నేను, సో ఐ విల్ గివ్ మై బెస్ట్ దానికోసం. సో ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడేం చెప్పలేము, కానీ ఉంటుంది కదా, మీరు ఒక హీరో అనుకున్నప్పుడే, హీరో అవ్వాలి అనుకున్నప్పుడే ఇది చెయ్యాలి ఎప్పటికైనా నా డ్రీమ్ అని పెట్టుకుంటారు. డ్రీమ్ ప్రాజెక్ట్ అని కాదు, కానీ అంటే ఫ్యూ మల్టిపుల్ ఉన్నాయి. అంటే ఏదైనా మంచి, ఇప్పుడు చేసేది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. సో నెక్స్ట్ ఏదైనా యంగ్స్టర్స్ అండ్ మాసెస్కి అందరికీ రీచ్ అయ్యేలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ చేద్దామని ఒకటి ప్లాన్ చేస్తున్నా. సో అది అందరికీ అంటే అంతా ఉంటుంది, దాని నుంచి డీటెయిల్స్ నేను చెప్తా. సో ప్లానింగ్లో ఉంది. అంటే మంచి కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ అట్ ది సేమ్ టైం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట ఫిల్మ్లో. సో అది నాకు ఫ్రెష్ అనమాట, అట్లాంటి జానర్ని అటెంప్ట్ చేయడం. సో ఇంకా మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మీరు ఎప్పుడు హీరో అవ్వాలి అనుకున్నారు? ఏ టైంలో అనుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో యాక్చువల్లీ అంటే నేను ఫస్ట్ డైరెక్టర్ అండ్ రైటర్ అవుదామని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండే. ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో సినిమాలు చూస్తూ రైటర్ అండ్ డైరెక్టర్ అవుదాం అన్నప్పుడు, అందుకే నాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా లైఫ్ మీద ఏర్పడడానికి రీజన్ ఏంటి అంటే, సో రైటింగ్ ప్రాసెస్లో నేను చాలా ఫిలాసఫీస్ చదవడం కానీ, దెన్ చాలా మూవీస్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూడడం కానీ, సో నాకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుందామని ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు, సో నాకు కూడా ఒక వ్యక్తిత్వం క్రియేట్ అయింది. సో అట్లాంటి టైంలో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు చాలామంది నాకు యాక్టింగ్ వైపు నువ్వు బెటర్గా షైన్ అవ్వగలుగుతావు అని చెప్పేసి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సో నేను ట్రై చేద్దాం ఒకటి అని చెప్పేసి, ఎందుకంటే ఫిల్మ్స్ అంటేనే ప్యాషనేట్, యాక్టర్ అంటే ప్రతి ఒక్కరికి అవ్వాలని ఉంటుంది. కొంచెం మంది బయటికి చెప్పుకుంటారు, కొంచెం మంది చెప్పుకోలేరు. కానీ సో నాకు ఉండే మనసులో ఎక్కడో తెలియకుండా ఎప్పుడు చెప్పలేదు బయటికి. సో ట్రై చేద్దామన్న ఉన్న టైంలో సో ఫస్ట్ ఫిల్మ్ అయింది. దాని తర్వాత ఇక అనుకోకుండా మళ్ళీ బిగ్ బాస్ ఇది రావడం, దెన్ ఇప్పుడు ఇంతమందికి రీచ్ అవ్వడం. సో సక్సెస్ అన్నది మనకి వెంటనే ఒకటేసారి వచ్చేసేది. సో మనం ట్రై చేస్తుంటే విల్ ఫాల్ డౌన్, విల్ గెటప్, మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ పడిపోతాం, లేస్తాం. సో ఈ బిగ్ బాస్ జర్నీతో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, సో మన డ్రీమ్స్ పెద్దగా ఉంటే మనం ఫెయిల్ అయినా కూడా ఎంతోమంది సక్సెస్ని మించి ఫెయిల్ అవుతాం మనం. సో అది నేను అచీవ్ చేసిన దీంతోనే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దిస్. సో అమ్మ నాన్న గురించి చెప్పండి.
అమ్మా నాన్న అంటే లైక్ వాళ్ళు మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్, స్టిల్ వర్కింగ్. నేను చెప్పిన కూడా షోలో ఐ వాంట్ టు రిటైర్ హర్, నేను సంపాదించి డబ్బులు అని చెప్పి. సో కొంచెం అక్కడ డిలే అయింది, కప్ కొట్టలేదని అక్కడి చిన్న బాధ. సో ఆ ప్రైజ్ మనీ వచ్చి ఉంటే నేను ఆవిడకి ఇచ్చి వెంటనే రిటైర్మెంట్ ప్లాన్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మూవీస్ అవన్నీ వస్తున్నాయి ఈ సక్సెస్ వల్ల. సో ఇది వస్తుంది కదా, సో వెరీ సూన్ నేను అది విత్ ఇన్ ఫ్యూ మంత్సే నేను అది చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నా. సో దానికోసమే కష్టపడుతున్నా ఇప్పుడు లైఫ్లో. సో అండ్ నాట్ ఓన్లీ మై మదర్, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిండ్రు. సో దిస్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ లవ్ని మించింది అయితే ఇంకేది లేదు. నిజంగా. ఓకే, సో బిగ్ బాస్లో ఒక విషయం మర్చిపోయాను నేను. టేస్టీ తేజ ఒక టాస్క్లోనో సంథింగ్ ఎక్కడో బెల్ట్తో కొట్టినప్పుడు ఎందుకు మీరు అసలు రియాక్ట్ అవ్వలేదు? అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే నేను బేసిక్గా అంతే, ఏం అనాలనుకోలేదా? ఏం గొడవ ఎందుకు లేదు, అట్లేం అంటే అట్లాంటి థాట్ రాలేదు మైండ్లోకి. అంటే నాకు ఎదుటి పర్సన్ ఇంటెన్షన్, వాడి బాడీ లాంగ్వేజ్, దాంట్లో వాడు నిజంగా ఏదో కోపంగా వచ్చి ఏమైనా చేస్తున్నాడా లేకపోతే గేమ్లో పాటగా చేస్తున్నాడా అన్నదే. ఇప్పుడు ఎవరైనా నాకు సీరియస్గా వచ్చి కోప్పడి నా మీద అప్పుడు కొట్టడానికి వచ్చి అట్లయితే అప్పుడు నేను కోప్పడేవాడిని ఏమో. కానీ సో అది గేమ్ ఆడుతున్నాం కదా, మధ్యలో అట్లా జరిగింది. నేను ఆడుతున్నా కాబట్టి రియలైజ్ కూడా కాలేదు అంతా. సో ఏ లెవెల్లో అది లాగుతున్నాడు ఏంటి అని. ఐ వాజ్ గివింగ్ మై 100% ఇన్ ద గేమ్. సో అయిపోయిన తర్వాత కూడా సో అందుకే నాకు తేజ అట్లా కావాలని అయితే చేయడు కదా అని చెప్పేసి నేను వదిలేసిన, ఏం మాట్లాడలేదు దాని గురించి ఎక్కువ అంతే. సో ఫైనల్గా బిగ్ బాస్లో ఒక్కొక్కరి గురించి చెప్పండి. శివాజీ గారు. సో హీఈస్ ఎ వెరీ గుడ్ లైక్ ఫైటర్. సో ఈ ఏజ్లో కూడా బాగా ఫైట్ చేస్తున్నారు ఆయన హౌస్లో ఉంటూ. సో ఆల్రెడీ వెరీ పాపులర్ యాక్టర్. సో ఇంకా ఆయనకి ఈ షో ద్వారా ఇంకా ప్లస్ అవుతే ఐ విల్ బీ హ్యాపీ. సో రైతు బిడ్డ ప్రశాంత్ చిన్నోడు. సో ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఏదో ఒకటి సంపాదించుకున్నాడు. స్టార్టింగ్ కి మీరు వచ్చే టైంలోకి ప్రశాంత్ ఎలా? హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. సో ఒక కామన్ మ్యాన్, వాడు షైన్ అవ్వాలి లైఫ్లో. సో అంతే, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అవుతే ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినట్టు లైఫ్లో నాకు ఎవరు కాంపిటీషన్ కాదు, వాళ్ళకి నేను కాంపిటీషన్ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది సపరేట్ డిజైన్ ఉంటుంది. సో వాళ్ళకి రాసి పెట్టింది వాళ్ళకి వస్తుంది, నాకు రాసి పెట్టింది నాకు వస్తుంది. సో నేనైతే హ్యాపీ. ఎందుకంటే నేను ఒకటి అచీవ్ చేద్దాం అనుకుని వెళ్ళి అది అచీవ్ చేసినాను. నేను ఒకటే టార్గెట్తో వెళ్ళినా, ఏంటంటే జనాల్లోకి పెనిట్రేట్ కావాలి, జనాల్లోకి వెళ్ళాలి. సో ఎంతోమంది కోట్ల మంది చూస్తుంటారు షో. సో వాళ్ళని గెలుచుకోవాలని అనుకున్నా. సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్లీ వెరీ లాయల్ టు మీ, అది బిల్డ్ అయింది అంటే సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో అర్జున్ అన్న. ఓకే, సో చెల్లి ప్రియాంక, యా వెరీ ఎమోషనల్. ఎందుకు ప్రియాంక కనెక్ట్ అయ్యారు మీరు? అంటే స్టార్టింగ్లోనే అంటే స్టార్టింగ్లో అప్పుడప్పుడు నేను షేర్ చేసుకునేవాడిని నాకు ఏమైనా ఎమోషనల్గా అనిపించిన మూమెంట్స్, ఇల్లు గుర్తొచ్చిన అది ఇది. సో ఐ యూస్ టు హగ్ హర్ అండ్ టెల్ హర్ నాకు కొన్ని అనిపించిన ఎమోషన్స్ కానీ అట్లా. సో అట్లా అనుకోకుండా ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చింది, సిస్టర్ బాండింగ్. అమర్ యా వెరీ ఫియర్స్ అవుతున్నాడు ఈ మధ్య. అంటే కొంచెం వాడు ఇన్నసెంట్ అయి ఉండొచ్చు, అంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో అర్థం చేసుకొని ఆడితే ఇంకా బాగుంటుంది అంతే. శోభ నిన్ననే బయటకు వచ్చింది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. సో కలవలేదు ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. ఐ వుడ్ బీ హ్యాపీ ఇంకా తను ఇంకా లైఫ్లో సక్సెస్ అవుతాయి. సో డెఫినెట్గా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అదేం అనుకోవట్లేదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే బిగ్ బాస్లో లేడీ ఎవరు విన్ అవ్వలేదు, నేను లేడీ విన్ అవ్వాలనుకుంటున్నా. అట్లేం లేదు, అంటే లైక్ నా చేతిలో లేదు కదా ఇప్పుడు, నా ఒక్కడి ఓట్ మ్యాటర్ కాదు. ఎక్స్పెక్టేషన్ ఏం అనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇంక ఎపిసోడ్స్ కూడా చూడలేదు. ఉంటుంది కదా, బయట ఉన్న వాళ్ళే గెస్ చేస్తారు, మీరు అక్కడ ఉండొచ్చారు. అంటే నేను ఒక పర్టికులర్ సెక్టర్ని కానీ సెక్షన్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకోవట్లేదు నేను చెప్తే, ఎందుకంటే గేమ్ ఈజ్ స్టిల్ రన్నింగ్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఆడియన్స్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓట్ చేసిన ఆడియన్స్ ఉన్నారు, మీకు నెక్స్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్ చేయండి. ఆల్రెడీ లేకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నాడు, సో అతను ఓట్ చేసి విన్ చేయించండి. సో ఎవరు విన్ అయినా ఎవరు లూజ్ అయినా దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. అదైతే ఒకటి నేను ఈవెన్ ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు కూడా చెప్పిన. సో దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇంకా
జస్ట్ ఇప్పుడు ఒక సింగిల్ ప్లస్ వచ్చింది, దాన్ని ప్లస్ చేసుకుంటూ ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మా ముందుకి మంచి మంచి సినిమాలతో రావాలి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి 24 ఫ్రేమ్స్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.